నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ఎన్టీఆర్ స్టేడియం అండ్ స్విమ్మింగ్ పూల్ పాలక మండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికల్లో మొత్తం 2160 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. నాలుగు లైన్ల శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం 4 లైన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు చేపట్టింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల నిర్మాణం పనుల్లో కొంత జాప్యం జరిగినా మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో పనులు వేగం పుంజుకున్నాయి. అయితే బ్రాడీపేట వైపు పిల్లర్ల నిర్మాణం ఇంతవరకు మొదలు కాలేదు. దీనిపై నగరవాసులు కొంత అయోమయానికి గురవుతున్నారు. కానీ అనుకున్న సమయానికే శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉందని కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తొలగాలంటే మరికొంతకాలం వేచి ఉండాల్సిందే. ఆయన అన్ని విధాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ని సమన్వయం చేసుకుంటూ మేము ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం. 2 వారాలకు ఒకసారి ఆయన సమీక్ష చేస్తున్నారు. బ్రిడ్జి పనులు అయితే ఆగలేదు, బ్రిడ్జి పనులు నడుస్తూనే ఉన్నాయి. కాకపోతే కొన్ని మనం ఇబ్బందులు పడ్డా కానీ గుంటూరుకి అనేది 100 సంవత్సరాల చరిత్రగా నిలుస్తుంది. ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఇదని నేను అనుకుంటున్నాను. సకాలంలో అవుతుందని నేను ఆశిస్తున్నాను. అంటే అంత రాష్ట్రీయ స్వయం సేవక సంఘ నిర్మాత నవదీచి మన డాక్టర్ జీ గద్య నాటకం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీలో జరిగింది. అమరావతి రోడ్లోని హిందూ ఫార్మసీ కాలేజీలో జరిగిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి డాక్టర్ కెఎస్ఎన్ చారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్ రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ ఉగ్రవాదం పెచ్చురెల్లుతున్న చోట డాక్టర్ జీ గద్య నాటకం ప్రజలను ఎంతో ప్రభావితం చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గురుదాస్, డాక్టర్ రఘురామరెడ్డి, జూపూడి హైమావతి, కెవి బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఆయన పరమపూజన డాక్టర్ జీ జీవిత చరిత్ర గురించి ఇప్పటిదాకా లేనటువంటి ఒక గద్య నాటక రూపంలో ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ఆ పుస్తక ప్రచురణ హైదరాబాదులో జరిగింది. దాని యొక్క మొట్టమొదట పుస్తక ఆవిష్కరణ ఉత్సవం కార్యక్రమం గుంటూరులో పెట్టాలి అనేటువంటి కోరిక మేరకు రచయిత గారు, అలాగే ప్రముఖ జాతీయవాద జర్నలిస్ట్ శ్రీ రాకా సుధాకర్ గారు ప్రకృతి వైద్యం జీవన విధానంపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఉమాసుందరి ప్రసంగించారు. నేటి సమాజంలో శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక సమతుల్యత లోపించడం వలన ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. నిద్రలేమితో ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రకృతితో మమేకమై జీవనం సాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏవి రామారావు, అచ్యుత ఇందుశేఖర్, ఎస్ గమనం తదితరులు పాల్గొన్నారు. అట్లాగే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మాటికి నాకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఏదైనా తినంగానే అరగట్లేదు. సో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కువ దూరం నడవలేకపోతున్నారు. నడిస్తే ఆయాసం వస్తుంది. చాలా మంది ఉన్నారు, అన్ని చెకప్ చేసిన కార్డియాక్ ప్రొఫైల్స్ అన్నీ చూసి వాళ్ళు బీపీ షుగర్లు లేకపోయినా ఎక్కువ దూరం నడవలేమనే లేడీస్ ఉన్నారు ఈ మధ్యలో వచ్చే వాళ్ళలో. సో ఎక్కువ దూరం నడవలేకపోతున్నాం. ఇది దైనందిక జీవితంలో ముఖ్యమైనవి అవే కదా. ఏంటి? నడవటం, ఆహారం సరిగ్గా అరిగిందా లేదో చూసుకోవటం, తినగలగటం, తాగగలగటం, నిద్రపోగలగటం. శ్రీ విష్ణు, నయన్ సారిక హీరోయిన్ గా తెరకెక్కిన విష్ణు విన్యాసం మూవీ ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఈ సందర్భంగా మూవీ టీం గుంటూరులో సందడి చేసింది. బృందావన్ గార్డెన్స్ లోని సిగ్నేచర్ డైన్ రెస్టారెంట్ లో శ్రీ విష్ణు, నయన్ సారిక, డైరెక్టర్ మారుతీరావు మీడియాతో మాట్లాడారు. మూవీని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. విష్ణు విన్యాసం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కుటుంబ సమేతంగా మూవీ చూసి ఎంజాయ్ చేయవచ్చని చెప్పారు. గుంటూరు ఎప్పుడు నాకు స్పెషల్ ప్లేసే.
ఎందుకంటే గుంటూరు నుంచి ముగ్గురు డైరెక్టర్లను ఇంట్రడ్యూస్ చేశాను నేను ఇండస్ట్రీకి. ముగ్గురు కూడా చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఇంకా గుంటూరు పేరు నిలబెడతారు వాళ్ళు ఖచ్చితంగా. వివేక్ ఆత్రేయ అయితే ఏంటి, హర్షిత్ కోహ్లీ అయితే ఏంటి, సామజవర్గం సాయి అబ్బరాజ్, ముగ్గురు కూడా గుంటూరే. గుంటూరులో నేను షూటింగ్ చేశా, బ్రోచేవారు అప్పుడు. సో వెరీ హ్యాపీ, మంచి అటాచ్మెంట్ నాకు గుంటూరుతో ఎప్పుడు. ఇలాగే మీ ఆదరణ మా ఈ విష్ణు విన్యాసం సినిమా కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు చాలా సంతోషంగా ఉంది అండ్ వీఆర్ రియలీ హ్యాపీ టు బీ హియర్ అండ్ గుంటూరు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు నాకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. లాస్ట్ టైం ఐ మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చాను ఇక్కడికి, ఇప్పుడు మళ్ళీ జరిగింది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ బ్యాక్ ఆల్వేస్ అండ్ సో థ్యాంక్ యూ సో మచ్. ఇంత సపోర్ట్ చేసినందుకు, ఇంత ప్రేమ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఐఎమ్ జస్ట్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ టు బీ హియర్. అమరావతి సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో డాక్టర్ జల్దీ విద్యాధర్ కవిత్వంపై సాహితీ సమాలోచన సభ ఎస్హెచ్ఓలో జరిగింది. బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో జరిగిన సాహితీ సమాలోచన సభకు ముఖ్య అతిథిగా డాక్టర్ బూసరపల్లి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రముఖ కవి జమదగ్ని మాట్లాడుతూ ప్రముఖ రచయిత డాక్టర్ జల్దీ విద్యాధర్ రచించిన 4 కవితా సంపుటాలపై 4 వక్తలు విశ్లేషణ చేశారని తెలిపారు. కవులను, రచయితలను ప్రోత్సహించేందుకు అమరావతి సాహితీ మిత్రులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రావి రంగారావు, పెనుగొండ లక్ష్మీనారాయణ, పింగళి భాగ్యలక్ష్మి, పలకరూరి శివరావు, శైలజామిత్ర, తాటికోల పద్మావతి, పాణిరావు తదితరులు పాల్గొన్నారు. ఆ కార్యక్రమాలు చేయడం వల్ల యూజ్ అంటే సార్, మనిషిలోని సున్నితత్వం దెబ్బతినకూడదనేది మా రంగారావు గారి ఉద్దేశం. అందుకని ప్రతి నెల ఆయన కవితా గోష్ఠి, ఈ మధ్య రీల్స్ అని 3 నిమిషాల స్కిట్స్, కథలు చెప్పడం, అట్లనే కవితలు ఎలాగూ ఎప్పటి నుంచో పోటీలు పెడుతున్నారు. నిక్కచ్చి కవితకి 500 బహుమతి ఇస్తున్నారు. అలా ఆయన ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలివాహన సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు తుగ్గలి నాగేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరండల్పేటలో జరిగిన కుమ్మర శాలివాహన రాష్ట్ర కమిటీ సర్వసభ్య సమావేశానికి 26 జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ఆదిశేషయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల జనాభా కలిగిన సమాజం కుమ్మర శాలివాహన సమాజమన్నారు. అయితే ప్రస్తుతం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రధానంగా మట్టి సమస్య అధికంగా ఉందన్నారు. ప్రభుత్వానికి మట్టి విషయంపై విజ్ఞప్తి చేశాము, కానీ ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పారెళ్ల బసవేశ్వరరావు, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు శివనారాయణ, కమిటీ సభ్యులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకనంటే మనం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏమన్నాడంటే, మీకు 2 వర్గాలు ఉన్నాయి, ఆ 2 వర్గాలను ఒకటి చేస్తే అందరికీ సమస్య పరిష్కారం అవుతుంది. కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని జిల్లాలు ఇంప్లిమెంట్ చేయకపోతే బాగోదు. కాబట్టి ఈ తీర్మానం ప్రభుత్వం ద్వారా తీర్మానం జరిగి ఆ జిల్లాలకు కొత్త జీవో ఇంప్లిమెంట్ చేయాలి ఒక ప్రతిపాదన పెట్టారు. దాని చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విధంగా అంటున్నారంటే నాకు వాటితో పనిపడలేదన్నా, నా దృష్టికి వచ్చినాడు నేను తీసుకెళ్తానన్నాడు. స్తంభాల గరువులోని నారాయణ స్కూల్లో ఎస్ఎల్సీ మరియు సైన్స్ ఎక్స్పో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏజీఎం విజయబాబు మరియు ప్రిన్సిపల్ ప్రమీలా కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం విజయబాబు మాట్లాడుతూ జాతీయ సైన్స్ దినోత్సవం కేవలం సివి రామన్ గురించి స్మరించుకోవడానికే కాదని మన దేశంలోని యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి కూడా ఒక గొప్ప వేదికగా నిలుస్తుందన్నారు. అనంతరం ప్రిన్సిపల్ ప్రమీలా కుమార్ మాట్లాడుతూ ఈ సైన్స్ దినోత్సవం ద్వారా విద్యార్థుల్లో పరిశోధన, విజ్ఞానం పట్ల ఆసక్తిని రేకెత్తించి వారిని భవిష్యత్తు శాస్త్రవేత్తలుగా మరియు ఉన్నత శిఖరాలు అధిరోహించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మా లక్ష్యమని తెలిపారు. సర్ సివి రామన్ చూపిన బాటలో నడుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. ఈ ఎక్స్పోలో ఆర్ఎండి హెడ్స్ సింహాద్రి, వాణి, కోఆర్డినేటర్ సీతారామయ్య, శిరీష, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. For this identification, he got the Nobel Prize, and he was the first Asian, and he was the
first non-white person who got Nobel Prize in the field of physics. So the greatness of C.V. Raman is he got a Nobel Prize and he was the first Asian, means first Indian in the field of physics. So he got the Nobel Prize along with his student. Maybe the name was given to C.V. Raman garu only. Each and every student they are very interested to do this. Science fair, it is to express all their talent, whatever it is hidden in that they are going to show this. So in our organization, so Science Expo, we are doing this from 1st class to 9th class, each and every student they are involving. So innovative thoughts, whatever it is there, those all we can see here. So here they have done. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.